సీతారెడ్డి అండ్ ఆంజనేయులు. మరి వీళ్ళిద్దరు పాడబోతున్నారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పాట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. లోకువగా నేనేమో కనిపించానా, నే కనిపిస్తేనే చాలు పని చెబుతావా. లోకువగా నేనేమో కనిపించానా, నే కనిపిస్తేనే చాలు పని చెబుతావా. చెప్పిన వెంటనే నువ్వు చేసినావా, ఏ కొవ్వేదో నీకు బలిసింది. నీకిట్లా ఎక్కించింది ఎవరమ్మా, ఆ అమ్మ మీ అమ్మ. మీ అమ్మ వాకిట్లో ఓ పంపు సెట్టు, ఆ పంపు సెట్టేమో రిపేర్ వచ్చింది. బాగు చేసేవాణ్ణి తీసుకురమ్మంటే బైకేమో లేదంటూ ఆన్సర్ ఇచ్చావా. తాడల్లే ఏది కావు బైకెందుకయ్యా, నడి చల్లి రావచ్చు పుట్టే తగ్గయ్యా. నానే వచ్చాడు యమ్మ మెకానిక్, వస్తూ చేశాడు యమ్మ ఏదో మైకు. నానే వచ్చాడు యమ్మ మెకానిక్, సైకిల్ పై వచ్చాడమ్మ అది ఓడుకు. పంపునే చూసేరా, జంపునే చేసేసేరా. సంపులో నీటితో గడుపుకోమని చెప్పేరా. పంపు బాగుందమ్మా ఇష్టం వచ్చినట్టు నూలు వేస్తూ ఉంటే, భూమి లోపలంతా నీటి సంపాదనతో ఇంకిపోతూ ఉంది. మీ అమ్మ వాకిట్లో ఓ పంపు సెట్టు, ఆ పంపు సెట్టేమో రిపేర్ వచ్చింది. ఇట్లాగే పోతుంటే ఫ్యూచర్ కష్టంగా, నీటి యుద్ధాలేవో జరిగేది నుండి. రామో రామచంద్ర అంటున్నా గాని కుక్కేడు నీళ్ళు ఎవరిస్తారమ్మా. చెట్లనే పెంచరా, నీటి కరువు జయించరా. ఇంకుడు గోతులే తవ్వి నీటిని దాచరా. చెరువులు పాడు చెయ్యకు, నీటిని వేస్ట్ చెయ్యకు, పెద్ద పాపమదే. మైలు మైలు నడిచి గడివెడు నీటి కోసం వెళ్ళే మహిళను చూడు. అమ్మాయికి ఇచ్చే ఓ రెండు బాదు. ఓకే, ఇప్పుడు జడ్జ్మెంట్కి వెళ్దాం. సార్, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? ఏం చెప్పను, అమ్మాయి చేత అతని చేత ఏమో పుల్ల తీయించుకుని ఆ అమ్మాయికి ఇప్పించి అతన్ని కొట్టమని చెప్పి, ఆ అమ్మాయి అతను కొట్టిన తర్వాత వెంటనే జడ్జిమెంట్ చెప్పమంటే పాట గురించి చెప్పనా, ఈ పని చేసిన పని గురించి చెప్పలేదు. నా ధర్మం నేను చేశాను సార్. బాగుంది, బాగా పాడారమ్మా, బాగా పాడారు. సరదా కంటే సందేశం ఎక్కువ ఉంది, కానీ మీరు ఉన్నదానికి చాలా చక్కగా చేశారు, న్యాయం చేశారు. థ్యాంక్ యూ సార్. రఘు గారు, గుడ్. మీ సాంగ్ లో మంచి కాన్సెప్ట్ డిజైన్ చేశారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. బాహుబలిలో ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని కదా. సెన్సేషనల్ క్వశ్చన్. అంతే సెన్సేషనల్ క్వశ్చన్ ఏంటంటే, బాహుబలికి పెళ్ళెప్పుడు అవుతుంది? ఆ కాన్సెప్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నాడు హరికాంత్. సో లెట్స్ వెల్కమ్ హరికాంత్. నరేచుకే ప్రతి ఊరు తిరిగా
బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా నా ఈడు వారంత ప్రతి ఏడు పిల్లల్ని కనగా నే ఖాళీగా ముదిరింది వంకాయ చీపాడు ఈ బెండకాయ బిరుదాయగా కాదా పెళ్ళి కాదా పెళ్ళి నెత్తి మీగ ఊడిపోగ మిగిలి ఉన్న జుట్టుదే బట్టతలకు దగ్గరైనదే పిట్టు తగ్గి పొట్ట పెరిగి గున్న ఏనుగైతేనే ఫ్యామిలీ ప్యాకు బయటికొచ్చండి ఊరంత నవ్వింత ఈ వింత నా పెళ్లి గోలా గోలా మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా అయ్యో ఇదేమి బాధరు పిల్లే భక్కున నవ్వి అంకుల్ అంటూ ఉందే అయ్యో ఇదేమి గొడరు నాలోని యవ్వనమంతా కొండెక్కి కూర్చుంది నన్ను చూస్తే జూలోని మరి జంతువులే గుర్తొచ్చే నారాత మారేనా కాదా పెళ్ళి కాదా పెళ్ళి క్యాషు వద్దు ఆడపిల్లని అడిగిన లోపమేదో అంటగట్టిదే ఊరంత నవ్వింత ఓ వింత నా పెళ్లి కోలా కోలా మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా నా ఈడు వారంత ప్రతి ఏడు పిల్లల్ని కనగా నీ ఖాళీగా ముదిరింది వంకాయ చీపాడు ఈ బెండకాయ బిరుదాయగా కాదా పెళ్ళి కాదా నెత్తి మీద ఊడిపోగా మిగిలి ఉన్న జుట్టిదే బట్టతలకు దగ్గరైనదే ఫిట్టు తగ్గి పొట్ట పెరిగి గున్న ఏనుగైతేనే ఫ్యామిలీ ప్యాక్ బయటికొచ్చని ఊరంత నవ్వింత ఓ వింత నా పెళ్లి గోలా గోలా మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా పాపం ఇన్ని బాధలు పడుతూ సర్లే పెళ్ళి అవుతుందని కోరుకుందాం. చూడండి, ఎవరైనా ఉంటే చూడండి. మీరు చూసుకోండి. కాదా పెళ్ళి మరి సార్ పెళ్ళి అవుతుందంటారా ఈ అబ్బాయికి? చూసుకోండి అనగానే వెంటనే అంకుల్ అంటున్నారు వాళ్ళు. ఆ వాక్యం బాగా ప్రమోషన్ చేసుకున్నాడు, ఇంకా వద్దొద్దన్నా అంటారు అంకుల్ అని. మామూలుగా లేదే, నువ్వు అసలు కుంచె రఘు గారిని అతిథిగా పిలిచినటువంటి సందర్భంగా ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే అని ఆయనేమో ప్రపంచం అంతా కూడా అద్భుతమైనటువంటి పాట ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటే ఉండే కష్టాలకి పెళ్లి కావట్లేదు ముర్రు అని ఆయన దగ్గర నువ్వు మొరబెట్టుకుంటున్నావు ఆయన అతిథిగా పిలిచి. చాలా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. రఘు గారు, అసలు ఇన్ని ప్రాబ్లమ్స్తో పెళ్లి చేసుకోకపోతే ఏంటి నాకు అర్థం కాదు. పెళ్లి కావాలి తప్పకుండా. అంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు ఒకసారి నాకు మీ రిక్వైర్మెంట్ చెప్పండి. ఎందుకంటే 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నారు మీరు. 2 చెవులు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు. అగో ఆ మధ్యలో కూర్చున్న అబ్బాయికి ఉంది, ఓకేనా? ఇంతగా మీరు కోరుకునే లక్షణాలతో ఒక అమ్మాయి దొరికిన తర్వాత నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి సార్? ప్లాన్ అంటే ఫస్ట్ హనీమూన్, తర్వాత తర్వాత విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.